బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బహ్రెయిన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లినటువంటి తెలంగాణ వాసి సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన తోట శ్రీనివాస్గా గుర్తించారు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే తోట శ్రీనివాస్ 2019 నవంబర్ నుంచి బహ్రెయిన్లోని ఏఎంసీ అనే సంస్థ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్గా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన దుర్రత్ ఆల్ బహ్రెయిన్ సముద్ర తీరానికి వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు నిర్ధారించారు. తోట శ్రీనివాస్ మరణం పట్ల ఏఎంసీ సంస్థ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. బహ్రెయిన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తెలంగాణ వాసి సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన తోట శ్రీనివాస్గా గుర్తించారు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే తోట శ్రీనివాస్ 2019 నవంబర్ నుంచి బహ్రెయిన్లోని ఏఎంసీ అనే ఒక సంస్థ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్గా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన దురత్ ఆల్ బహ్రెయిన్ సముద్ర తీరానికి వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు నిర్ధారించారు. తోట శ్రీనివాస్ మరణం పట్ల ఏఎంసీ సంస్థ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.